సో ఈ నగరానికి ఏమైంది టూ బ్రో వచ్చేసింది, అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఇవన్నీ రిపీట్స్ అంట మామ. ఒకటే ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వై సెకండ్ పార్ట్ అంటే కరెక్టే, Yeah, చాలా same. కావాల్సిన చాలా మందికి అబ్బో కంపల్సరీ కావాలి ఇయర్ని టూ కావాలని చెప్పేసి చాలా రోజులుగా నడుస్తుంది, ముఖ్యంగా రీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా పేలింది గ్యారంటీగా. బట్ ఆఫ్టర్ మత్ బదల్రా టూ వాజ్ రియలీ రియలీ గుడ్. మ్యాడ్ స్క్వేర్ ఈజ్ నాట్ వర్త్ ఇట్, నిజంగా వర్త్ ఇట్ కాదు, అది ఎంత కలెక్షన్ చేసినా కానీ లేదు, వర్త్ ఇట్ అయితే ఖచ్చితంగా కాదు. అవి చూసిన తర్వాత ఫన్ రియలీ స్క్వేర్ నాట్ వర్త్ ఇట్. యా డెఫినెట్లీ ఫన్ అయితే గ్యారంటీ ఉండే. బట్ ఈ నగరానికి ఏమైంది ఈ సచ్ అ ఫిలిం దాట్ ఆ సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీ ఉంటాయంటే, ముఖ్యంగా నాకు ముఖ్యంగా ఫస్ట్ మూవీలో ఇష్టమైన సీన్ ఏంటంటే ఉప్పి పోయి ఆ కెమెరాని దొంగతనం చేద్దామని పోతుంటే హిందీలో మాట్లాడుతూ ఉంటాడు. सुअर क्या औलाद उधर क्या देखता इधर देखता ये 1.5 किलो का आज मुंह पे पड़ता इंसाफ दिलाता पागल है जिंदगी नहीं मिलेगी दोबारा किसको? बीबी तेरा देवर दीवाना एक सूरज निकला था एक आंधी आई थी दिल से रे निकल जाओ इधर से। థియేటర్లో చూస్తుంటే నేను పిచ్చో లెక్క నవ్వుతున్నా, పడి నవ్వుతున్నా. ఆ సిచ్యువేషన్ బ్రో నేను చెప్తున్నా, సినిమా మొత్తంలో చాలా ఫన్ స్టఫ్ ఉంటుంది, ఒక్క సీన్ అయితే మాత్రం పిచ్చో లెక్క నవ్వినా. చాలా మందికి అది ఎక్కదు, నాకు నచ్చదు. అట్లాంటి చాలా ఆఫ్ బీట్ కామెడీ సీన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ రీక్రియేట్ జరుగుతుందా లేదా, మ్యాజిక్ మళ్ళీ వస్తుందా లేదా, జస్ట్ నాస్టాలజియా కోసం వెళ్తున్నామా అనే ఫీలింగ్ కూడా కొడుతుంది నాకు. అంటే ప్రతిదీ మత్తు వదలరా లేక కొట్టలేరు. అండ్ ఆల్సో మత్తు వదలరాకి నిజంగానే ఆ రేంజ్ రిపీట్ వాల్యూ ఉందా అంటే మాత్రం, అంటే సెకండ్ పార్ట్కి ఆ రేంజ్ రిపీట్ వాల్యూ ఉందా అంటే మాత్రం ఏమో నాకు తెలియదు. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ అండ్ కీడాకోల వాస్ ఫన్ బట్ నాట్ అప్ టు మార్క్ ఆఫ్ తరుణ్ భాస్కర్ ఏం చేస్తాడు అట్లాంటి ఆ రేంజ్ సినిమా కాదు. ఆయన వీకెస్ట్ వర్క్ అది కీడాకోల. యా డెఫినెట్లీ నిజంగా నచ్చలేదు. నాకు నచ్చింది బ్రో, ఐ హ్యాడ్ ఫన్ మ్యాన్. లైక్ చాలా తక్కువ 2 hours లో ఐ హ్యాడ్ ఫన్ అనే ఫీలింగ్ వచ్చింది గ్యారంటీగా. సురేందర్ తో బాటల్ అనేసరికి అమ్మా పడిపోయిన ఇంకేమవుతుంది నాకు. లైక్ ఫన్ ఉన్నాయి, బట్ నా ప్రాబ్లం కీడాకోలతో ఏంటంటే ఆ బ్రదర్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి చూసా, లైక్ షిఫ్ట్స్, పారాడైమ్ షిఫ్ట్స్ జరుగుతుంటాయి, వాళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు అవన్నీ జరుగుతుంటాయి. ఒక పాయింట్లో సీరియస్ టోన్లో పోతుంది, ఒక పాయింట్లో ఫన్ టోన్లో పోతుంది, లైక్ ఆ పోస్టర్ సీన్స్ కానీ అన్ని లైక్ ఐ ఎంజాయ్డ్. బట్ నాకు అనిపించింది అంటే పర్పస్ ఏంటి అనిపించింది నాకు కీడాకోల చూసి. సో బట్ అది నాకు అంత స్ట్రాంగ్గా ల్యాండ్ కాల. బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఆయన ఏదో ట్రై చేసిన నాకు ఫన్ అనిపించింది మంచిగా. లైక్ బ్రహ్మానందం గారిని డిఫరెంట్ గా వాడారు, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఉచ్చ ప్యాకెట్ అనడం ఏంటో, ఆయన పెట్టుకుని ఉచ్చ ప్యాకెట్ అనడం, అది నిజంగా నేను థియేటర్ లో షాక్ అయినా, ఇట్లాంటివి కూడా పెట్టినా అని చెప్పేసి. గట్స్ ఉండాలి బ్రో, లేకపోతే సినిమా బాగాలేదంటే టోటల్ రిజెక్టే. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ సినిమా చేద్దంటారు బ్రహ్మానందం అట్లా చూపిస్తే. అట్లాంటి చేసినా కానీ ఐ మీన్ తరుణ్ భాస్కర్ హ్యాస్ యుఎస్ ప్రొడక్షన్స్ రైట్. యా డెఫినెట్లీ అట్లా అనుకున్నా. ఐ విల్ టేక్ వాట్ యు సే ఫిల్మ్స్ లైక్ కీడాకోల మోర్ దాన్ ఇయర్ని టూ నాకు. అంటే ఇట్ వాస్ సో గుడ్, ఇట్ వాస్ సో గ్రేట్. ఒక మన జనరేషన్ 2018లో వచ్చిన సినిమా. అప్పుడు ఒక మనం బీటెక్లో ఉన్న సిచ్యువేషన్లు అదంతా మనందరికీ లోపల షార్ట్ ఫిల్మ్ చేయాలని వెలిగిపోయే సిచ్యువేషన్ మనం చేసిండో. ఆ టైంలో ఈ సినిమా పడడం అండ్ ఆల్సో థియేటర్లు అంత బాగాలేదు. తర్వాత అది ఒక కల్టీ క్లాసిక్ అయిపోవడం. లైక్ కల్టీ క్లాసిక్ అది లిటరల్ క్లాసిక్, అది చాలా అందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేసే సినిమా అది. దాన్ని మళ్ళీ వీళ్ళు టచ్ చేస్తున్నారు అన్నప్పుడే నాకు టెన్షన్ మొదలవుతుంది, ఇంకా నాకు అక్కడ కొడుతుంది. మేబీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్, ఐఎమ్ సేయింగ్ దట్ మన మైండ్లో ఈఎన్ఈ అనేది ఏ రేంజ్ జగర్నాట్ అయిపోయిందంటే, మనము ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఉండే హైప్ కంటే దానికి ఒక 1000 times పెరిగింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ పార్ట్ ఏదైతే వస్తుందో, మనం ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు చూడము ఫస్ట్ పార్ట్, ఈ 1000 times పెరిగిన జగర్నాట్తో కంపేర్ చేస్తాం ఈ సినిమా. సో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లివ్ అప్ టు ఆ ఫీలింగ్. ఇప్పుడు ఈ నగరానికి 2 విల్ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తరుణ్ భాస్కర్ గారి కెరియర్లో. అది మనం లైక్ ఇట్ వాజ్ రిటర్న్ ఆల్రెడీ తీసుకో. తర్వాత అండ్ నేనైతే దీని మీద కాన్ఫిడెంట్, అంటే లైక్ యా వెన్ ఇట్ ఎయిన్ బ్రోక్ వైఫ్ ఎక్సెట్ అనే లైక్ అవన్నీ వస్తాయి. బట్ నేను ఎలా చూస్తానంటే ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ అయితే ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి రఫ్లీ 2 పోస్టర్స్ వచ్చినాయి, 2-3 వచ్చినాయి. అంటే లైక్ ఒకటి లైక్ ఏదో తీసుకొస్తున్నామని కావచ్చు, ఇంకోటి అనౌన్స్మెంట్ పోస్టర్స్ కావచ్చు. ద వే కలర్స్ యూజ్డ్ మనకు ఒక థీమ్ ఒకటి జనరేట్ అవుతుంది. అంటే లైక్ ఒక సాఫ్ట్ కామెడీ లాగా కనబడుతుంది నాకైతే. అంటే లైక్ ఇవన్నీ అంటేనే ఐ బ్రింగ్ ఇట్ యాజ్ అ కామెడీ. బట్ దాంట్లో నాకు ఈ నగరానికి ఏమైంది అనేది ఇట్స్ డిఫరెంట్. దీంతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎస్పెషల్ నాకు యాస్థెటిక్స్ అనేవి నాకు చాలా కొంచెం ఎలా హైనానా టైప్ ఆఫ్ కలర్స్ అలా వాడినట్టు అనిపించింది. సో మేబీ ఐ డోంట్ నో ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అని. లైక్ నీకు అనిపించవచ్చు ఇంటర్ కలర్స్ మాట్లాడతాడు ఒక సీక్వెల్ మీద అని. బట్ నేను ఎలా చెప్పాలంటే
హీ వాంట్స్ టు బ్రింగ్ ఎ న్యూ పర్స్పెక్టివ్ టు ఈ నగరానికి ఏమైంది. ఏమో మనకు తెలియదు అది, మనం అనుకుంటాం అట్లా. మనకు తెలియదు. అంటే మనం ఏమనుకుంటాం అంటే నేను అలా చూసాను. ఇప్పుడు 2 థింగ్స్ ఉంటాయి మనకు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో ఏవైతే ఫన్ పార్ట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీవాచ్ చేయడానికి నువ్వు మళ్ళీ సెకండ్ పార్ట్ కావాలంటున్నావా? లేదు, ఈ నగరానికి ఏమైందిలో ఏదైతే సినిమా జరిగిందో దాన్ని కంటిన్యూస్ గా చూడడానికి అక్కడ డిఫరెంట్ ఫన్ ఉన్నా గానీ పర్లేదు, ఆ క్యారెక్టర్స్ ని నాకు బాగా ఎక్కేసినాయి, వాటి కోసం సినిమా కావాలంటున్నావా అనేది ఇంపార్టెంట్. నాకు పర్సనల్ నాకు ఒకవేళ కావాలని నేను అనుకుంటే వాళ్ళ కెమిస్ట్రీ నాకు అది కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ దట్. అండ్ ఆల్సో ఇంకోటి ఇంకా విశ్వక్సేన్ ఆఫ్టర్ కమింగ్ లాట్ ఆఫ్ ఫ్లాప్స్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇయర్ ఎట్లుంటుందో కూడా చూడాలి. అది కూడా ఐ రియలీ డోంట్ మైండ్. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నా పెద్ద ఏంటంటే నీకు ఈ నగరానికి ఏమైంది ఏంటారు, లైక్ అతని క్యారెక్టర్ ఏదో ఉంటుంది, అతని మ్యారేజ్, లైక్ అతనికి ఒక అంబిషన్ ఉంటుంది, దాని చుట్టూతో జరుగుతుంది ఈ నగరానికి ఏమైంది. సో మరి ఇప్పుడు నీకు దీంట్లో లైక్ ఇంకే కాన్సెప్ట్ తీసుకుంటారు వీళ్ళ కాన్వర్జేషన్స్లో, అంటే లైక్ వీళ్ళ ఒక డ్రామా నువ్వు 2.5 hours కావాలంటే యూ వాంట్ హుక్ పాయింట్, దాంట్లో నీకు మేజర్ హుక్కే అది. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ అంటే బట్ విశ్వక్సేన్ క్యారెక్టర్ అదంతా ఇంకా బాగా బ్రైట్ అయింది. బట్ మ్యారేజ్, వాడి అంబిషన్స్ మెయిన్ హుక్ ఈ నగరానికి ఏమైంది నాకు కనిపించేది. దీంట్లో ఏంటి అదొకటి. అండ్ వీళ్ళు ఆల్రెడీ నీకు తెలుసు, సో వీళ్ళు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత రీయూనైట్ అవుతున్నారంటే అలా ఆల్రెడీ ఒక 30s 40s ఉన్నారు. అప్పటికి దే ఆర్ ఇన్ దే 20s. సో హౌ ఇట్ వర్క్స్ లేదా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది సినిమా. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 8 years అవుతుంది అంతేగా. 8 years సో ఈ 8 years టైం నేను చూపిస్తాడా, లేదంటే జనరల్ మళ్ళీ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాడా? అండ్ ఆల్సో వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని ఫోకస్ ఆన్ ద కెరియర్స్ అండ్ కమ్ బ్యాక్ టు ఇప్పుడు ఒకసారి షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఏదో అనుకోవాలి, చేయాలి, ఇట్లాంటి థింకింగ్ ఉంటుంది సినిమా. సో ఎట్లా చూపించడం కూడా ఉంది గ్యారంటీగా. బట్ వివేక్ సాగర్ ఈస్ బ్యాక్. చెబుతున్నా, క్రీడాకోలాల వివేక్ సాగర్ ఇచ్చిండు కొంచెం మ్యూజిక్. అమ్మ బాబోయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే బాగుంటుంది అనుకున్నా, వేరే లెవెల్ మ్యూజిక్ అయితే మాత్రం దత్తనిల్లి థియేటర్ అయితే మాత్రం మామూలు లేకుండా. సో ఐమ్ హ్యాపీ ఆన్ దాట్. ఓకే, వివేక్ సాగర్ మళ్ళీ వచ్చిండు, సూపర్ షాట్ వచ్చింది. చదువుతా సారీ అంటే. సో ఇది సిచ్యువేషన్. నాకైతే మాత్రం ఈ నగరానికి ఏమైంది 2 దట్ ఈస్ ఏని రిపీట్ డౌటే. అంటే లైక్ గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా, దాన్ని మళ్ళీ వీళ్ళు సీక్వెల్ తీసేసి ఆ లెగసీని బాగా కొంచెం బాగున్నా ఓకే ఉంటుండే. ఓకే దానంతా కాదన్నప్పుడు కొంచెం ఏదో రకంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అట్లా ఉండొద్దు అన్న ఫీల్. ఇప్పుడు మన మ్యాడ్ స్క్వేర్ ఉంటుంది చూడు, నీకు వాళ్ళు ఒక టైం జంప్ అయిన తర్వాత వాళ్ళ జర్నీస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి కదా, నీకు అప్పుడు చూడు నువ్వు ఎలా కావు. అంటే వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్లు ఎలా ఉంటాయో నీకు ఇక్కడ రాగానే అలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఒక ఫ్రెష్ పర్సన్ చూసినట్టు ఉంటుంది, ఈవెన్ లైక్ విత్ డీడీ ఆల్సో. అలాంటివి జరగకూడదు దీంట్లో, అది ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి.